హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. సెప్టెంబర్ నెల అయితే లక్కీ సెప్టెంబర్ అనొచ్చు భయ. నిజంగా టాలీవుడ్కి అయితే నిజంగా లోకా చాప్టర్ 1 తోటి అయితే స్టార్ట్ అయింది. నిజంగా అంటే చాలా తక్కువ బడ్జెట్ తోటి అయితే సినిమా తీశారు. నిజంగా దాదాపు 300 కోట్ల దగ్గర కలెక్షన్ వచ్చింది. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన దగ్గర ఇప్పుడు మిరాయి వరకు హిట్ కాంబినేషన్ నడుస్తూనే ఉంది. అండ్ ఫస్ట్ వచ్చిన సినిమా అయితే నిజంగా లోకా చాప్టర్ 1 చాలా అంటే చాలా హిట్ అయింది. సెప్టెంబర్ 5కి అయితే 2 సినిమాలు రిలీజ్ అయినాయి, ఘాటి అండ్ లిటిల్ హార్ట్స్ అయితే ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్గా అయితే సినిమా ఇంకా రన్ అయితేనే ఉంది. మౌలి నిజంగా ఒక చిన్న 90s కిడ్స్ ఒక వెబ్ సిరీస్ తోటి డైరెక్ట్ ఎంట్రీతోటే హీరో అయిపోయిండు నిజంగా. అండ్ దాని తర్వాత ఘాటి సినిమా వచ్చింది. ఘాటి సినిమా అయితే స్టోరీ అంతా బాగున్నా కానీ అనుకున్నంతగా ఆడలేదు. అండ్ కలెక్షన్లు కూడా పెద్దగా ఏం రాలేవు ఆ సినిమాకైతే. అండ్ సెప్టెంబర్ 12న అయితే 2 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. అండ్ ఒకటి కిష్కింధపురి, బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే చాలా రోజుల తర్వాత ఒక గట్టి హిట్ అయితే పడ్డది భయ. నిజంగా ఫుల్ అండ్ హర్రర్ థ్రిల్లర్గా అయితే ఈ సినిమా అయితే వచ్చింది. వచ్చేసి తేజ సజ్జా నటించిన మిరాయ్ అయితే సోషో ఫ్యాంటసీ, నిజంగా మంచి విజువల్ గ్రాఫిక్స్ అయితే వచ్చింది సినిమా. అండ్ ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయింది. ఆల్రెడీ మనకు వచ్చిన 4 సినిమాలు దగ్గర అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి సినిమాలు అయితే. మన టాలీవుడ్కి అయితే ఇది లక్కీ సెప్టెంబర్ అనుకోవచ్చు. ఇక మిగిలింది 25కి వచ్చే ఓజీ పవన్ కళ్యాణ్ వంతు నిజంగా. అండ్ ఓజీ మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ నిజంగా. అండ్ ఇక ఆ సినిమా కానీ హిట్ కొట్టిందంటే ఇంకా లక్కీ సెప్టెంబర్ అయితే అనుకోవచ్చు. కానీ ఓజీ సినిమా మీద ఉన్న హైపు అండ్ ఇంతకుముందు మనకు కూలీ మీద కూడా అట్లనే హైప్ వచ్చింది, బట్ అది అయితే సరిగ్గా ఆడలేదు. ఈ ఓజీ సినిమాకి కూడా చాలా అంటే చాలా హైప్ ఇస్తుర్రు. సినిమా ఎట్లుండబోతుందో ఏందో తెలియదు కానీ ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ఇలా అయితే అన్ని సినిమాలు అయితే హిట్ అయిపోయినాయి నిజంగా. ఇప్పుడు ఓజీ సినిమా వంతు ఒకటే ఉంది నిజంగా. ఈ ఓజీ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు సెప్టెంబర్ 25కి అయితే వెయిట్ చేద్దాం, దాని తర్వాత మనకు తెలిసిపోతుంది. అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.